మహోన్నతుల తండ్రి, ప్రేమస్వరూపుని యేసు ప్రభువా, వాక్యమైన దేవ సూటిగా మాతో మాట్లాడమని, సంధించమని, బాగు చేయమని, సరిచేయమని, ఉదక స్నానం చేయించమని, కొత్త మర్మాలు బయలుపరిచి ప్రత్యక్షత నాకు అనుగ్రహించమని, నీచుని సిలువ చాటం మరుగు చేయమని మీ పాత్రగా వాడుకునేసే పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. 1 కొరింథీ 6:19-20. 1 కొరింథీ 6:19-20. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. దేవుని పిల్లరా, లోకంలో మనుషుల దగ్గరికి వెళ్ళి, అన్యుల దగ్గరికి వెళ్ళి, ఒరే ఎలా పుట్టావు నువ్వు? అమ్మా నాన్న పుట్టాను, నీ జీవితం నాదే. లోకస్తులు అలా అన్నారంటే అర్థం ఉంటది. బైబిల్ పట్టుకొని క్రైస్తవులను చెప్పుకుంటూ, దేవుని పిల్లలమని చెప్పుకుంటూ నీకు ఈ సత్యం తెలియకపోవడం మహాదారుణమైన విషయం అండి, మహాదారుణమైన విషయం. దేవుని పిల్లరా, మారు మనస్సు ఎల్కేజీ లాంటిది, ఫస్ట్ స్టెప్ లాంటిది. మారు మనస్సు తర్వాతే మన క్రైస్తవ జీవితం మొదలవుద్ది. ఎల్కేజీలు వాళ్ళు రాకుండా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకోవడం పిచ్చితనం, అమాయక. మారు మనస్సు ఒక వ్యక్తికి లేకుండా దేవుణ్ణి ప్రేమించలేడు, మారు మనస్సు లేకుండా దేవుని దగ్గర అవ్వలేడు, దేవుని కార్యాలు చూడలేడు, దేవుని చేతిలో వాడబడలేడు. ఈ క్లారిటీ చెప్తాను చూడండి. అపోస్తుల గారు నేను తర్వాత చూసుకోండి, చాలాసార్లు చెప్పాను. 3వ అధ్యాయంలో మారు మనస్సు పొంది, పాప క్షమాపణ పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మని పొందుకోవాలి. మారు మనస్సు పొందితేనే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తారు. మారు మనసు పొందితేనే పనిచేయటం మొదలు పెడతారు. మనకు వరాలు ఇస్తారు, అభిషేకాలు ఇస్తారు. అన్నిటికీ మూలం, క్రైస్తవ్యానికి మూలం మారు మనసు. అందుకని యేసు ప్రభు వారు చేసిన ప్రసంగాల్లో మొట్టమొదటి ప్రసంగం, పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనస్సు పొందండి. ఇప్పుడు మారు మనసు లేని, బుద్ధి లేని వాళ్ళతో సమస్య దేవుడికి. వాళ్ళు లోకంలోనే ఉంటారు, లోకంతోనే సహవాసం చేస్తారు, కానీ దేవుడికి సహవాసం చేయరు. అందుకని దేవుడు ఎవరే ఫస్ట్ మారు మనసు పొందంటారా, ఫస్ట్ మారు మనసు పొందండి. అది చేయకుండా ఏం చేయలేరురా అని ఎంత చెప్పినా నేటి క్రైస్తవ్యంలో మారు మనసుకి ఎవరు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, మారు మనసు గురించి పట్టించుకోవట్లేదు, మారు మనసు ఎలా వస్తుందో కూడా ఆలోచించట్లేదు, తెలుసుకోవట్లేదు. దేవుని పిల్లల, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగు చేస్తుంది. నాకు మారు మనసు రావాలి ప్రభా, నాకు మారు మనసు రావాలి ప్రభా ఇమ్మంటే ఎవరో, నువ్వేం చేయాలో అది చేస్తేనే మారు మనసు ఇస్తారు. నీ తల్లిదండ్రులు సన్మానించుము, అప్పుడు నీకు దీర్ఘాయుష్మంతుడు అవుదువు. నాకు ఆయుష్ ప్రభు అంటే ఎవరో, ఆయన చెప్పినట్లు తల్లిదండ్రులు సన్మానిస్తే నీకు ఆయుష్ పొడిగిస్తారు. నువ్వు ఆ పాయింట్ పట్టుకుని చిన్నపిల్లలాగా, ఎల్కేజీ పిల్లలాగా, సండే స్కూల్ పిల్లలాగా ప్రభు నాకు మారు మనసు ఉండే, మారు మనసు మారు మనసు మారు మనసు మారు మనసు అంటే నువ్వు ఏం జపం చేసిన వేస్ట్. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేస్తుంది. అందరికీ అది తెలుసు. ఈ సబ్జెక్టు కొన్ని సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు మీ సొత్తు కారు, మీకు మీ జీవితానికి మీ దేహానికి సంబంధం లేదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అరే బండి ఎక్కడదరా, ఇదా పక్కింటి అంకుల్ది అన్నయ్య, పక్కింటి అంకుల్ది, అందుకనే అంత జాగ్రత్త చూసుకుంటున్నావు. తెచ్చగొట్టు కొడతాడండి బాబు, మా అంకుల్ గురించి మీ జరిగే తెలియదు. జాగ్రత్తగా చెప్పాడు, అవసరం కాబట్టి ఇచ్చాను, జాగ్రత్తగా నీట్గా ఇచ్చాను, మళ్ళీ నీట్గా నాకు ఇచ్చేయలేదనుకో చంపి పారేస్తా అన్నాడు. అదే నీదైతే, నాదైతే ఏముందని ఎలా పడితే చేసుకుని వదిలేస్తాను. మనం చాలాసార్లు ఎదుటి వ్యక్తి దగ్గర బంగారం కానీ, వస్తువులు కానీ, బండి కానీ తెచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వాటిని చూసుకొని జాగ్రత్తగా మళ్ళీ అప్పచెప్పేస్తాం. దేవుని పిల్లారా, ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటి దశ? పౌలు అంటున్నాడు, ఒరే మీరు మీ సొత్తు కారురా, మీరు దేవుని సొత్తు, దేవుని ప్రాపర్టీ. మీరు బాగా అర్థం అవ్వాలంటే దేవుని ప్రాపర్టీ. కమిషనర్ ఇంటి జోలికి ఎవడన్నా వెళ్తాడా? మంచిగా ఎరుకొని దొంగోడంటే కమిషనర్ ఇంటికి వెళ్ళాడంట, ఆడు ఇంట్లో అరెస్ట్ అయిపోయాడు. ఎలాగో వచ్చాక మొత్తం పని చేసేమన్నాడంట కమిషనర్. అంటే కమిషనర్ ఇంటి జోలికి ఎవడో వెళ్ళవు, కమిషనర్ కారు జోలికి ఎవడో వెళ్ళవు. మరి సృష్టికర్త ప్రాపర్టీ నువ్వు. నీ దేహం దేవుడిది, నీ జీవితం దేవుడిది, మీరు మీ సొత్తు కారు. ఇందులో చాలా పెద్ద ప్రసంగం అండి, అది చాలా పెద్ద మర్మం. మీరు మీ సొత్తు కారు, విలువైన రక్తం చేత కొనబడ్డారు, మీరు మీ సొత్తు కారు, మీ మీద మీకు అధికారం లేదు.
ఎవరైతే గ్రహిస్తారో, ఎవరైతే నేను దేవుని సొత్తు, నాకు సంబంధం లేదు, నా పాపముల నిమిత్తము నేను చచ్చిన స్థితిలో ఉండగా దేవుడు నన్ను కొన్నారు, దేవుడు నాకు ఈ భాగ్యం ఇచ్చారు దేవుని బిడ్డగా ఉండటానికి. మరి ఈ రోజు ఎంతమంది ఇది గ్రహించి దాని ప్రకారం జీవిస్తున్నారు? మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మనది కాదు అనే ఆ గ్రహింపు నరాల్లోకి రావాలి. ఇది నా జీవితం కాదు, దేవుడు రక్తం ఇచ్చి నన్ను కొన్నారు, ఇది నాది కాదు, దేవునిది, ఇది నాది కాదు. ఇప్పటికీ అప్పటికి ప్రపంచానికి నచ్చిన మాట ఏంటి తెలుసా? నా జీవితం, నా ఇష్టం. అరే తాగద్దురా, పాడిపోతురా దేహం, అరే క్యాన్సర్ వస్తారా, తాగద్దురా, సిగరెట్ నా ఇష్టం రా, నాకు వస్తే రాని, నీకెందుకు? అది నీదైతే బాగుండేది, నీది కాదు కదా. వాక్యం ఏం చెప్తుంది? నీ శరీరం కాదు, నీ దేహం కాదు, దేవుని ఆలయం, దేవుని సొత్తు. నువ్వు డైరెక్ట్ గా ఎవరితో పెట్టుకుంటున్నావు అంటే భయంకరుడితో పెట్టుకుంటున్నావు. నువ్వు ఎవరితో గేమ్స్ ఆడుతున్నావు అంటే సృష్టికర్తతో గేమ్స్ ఆడుతున్నావు. ఏంటి లేవా నువ్వు పొద్దునే? నా ఇష్టం, నా ఇష్టం లేదను, నా ఇష్టం అన్నోళ్ళందరికీ దేవుడు తీసుకెళ్లి నరకం దోసేస్తాడు, అగ్నిగుణంలో. అది మనం గ్యారంటీ. ధనవంతుడు లాజరు గురించి ఉపమానంలో స్పష్టంగా ఉంటది. అక్కడ అబ్రహాం అంటాడు, నీవు నీ ఇష్టం వచ్చినట్టు జీవించావు, నీకు నచ్చినట్లు బ్రతికావు, నీ జీవితం అంతా నిన్ను ఎవడు అడిగేవాడు లేడు. నా అనుకుని నా ఇష్టం జీవించావు, నీకు నచ్చింది తిన్నావు, నీకు నచ్చినట్టు అనుభవించావు, ఈ రోజు అనుభవిస్తున్నావు. దయచేసి మీలో నా ఇష్టం, ఇది నా జీవితం, నా శరీరం, నాకు నచ్చినట్టు చేస్తా, నాకు నచ్చినప్పుడు లెగుస్తా, నాకు నచ్చిందే తింటాను, నాకు నచ్చిన చోటుకి వెళ్తాను అని నువ్వు అన్నావంటే ధనవంతుడికి పట్టిన గతి నీకు పట్టింది. గ్యారంటీ చెప్తాను. ఇక్కడ నరకం చూస్తావు, స్మాల్ నరకం, అక్కడ పెద్ద బిగ్ నరకం చూస్తావు. గ్యారంటీ, అందులో డౌట్ లేదు. దేవుని సొత్తు మనందరం, దేవుని ప్రాపర్టీ మనందరం, దేవునికి మాత్రమే మన మీద అధికారం ఉంది, మన మీద మనకు అధికారం లేదు. మామూలుగానే ఆదామని మన ఆదికాండం మొదటి అధ్యాయం చూస్తే దేవుని చేత మనం సృష్టించబడ్డాం. నాకు నేనుగా పుట్టేనా, నీకు నువ్వుగా పుట్టేశావా? నీ దేహాన్ని నువ్వే సిద్ధపరచుకున్నావా? డబ్బులు ఇచ్చి కొనుక్కున్నావా? నువ్వేమన్నా రెడీ చేసుకున్నావా నీలో ఉన్న గుండెకాయని? ఏం కాదు. మనం దేవుని చేత సృష్టించబడిన వారం. ఆ సత్యాన్ని పట్టుకోగలిగితే, అది గ్రహింపు గనక రాగలిగితే, ప్రభువా నేను మీ సొత్తు ప్రభువా, మీ చిత్తమే నా జీవితంలో నెరవేరాలి ప్రభువా, నా ఇష్టం ఏం లేదు, నా జీవితం ఏం కాదు ప్రభువా, మీరు నన్ను విలువైన రక్తం ఇచ్చి కొన్నారు, పరిశుద్ధ రక్తం ఇచ్చి కొన్నారు. ఆ గ్రహింపు ఉన్న వాళ్ళు మాటలు కానీ, ప్రార్థన కానీ, విధానం అంతా వేరేగా ఉంటుందండి. వాళ్ళ లైఫ్ ఆటోమేటిక్గా దేవునికి కనెక్ట్ చేసి దేవుడికి అప్పగించేసుకుంటారు జీవితాన్ని. ఈరోజు ఎంతమంది ఉన్నారు? నీ ఫీలింగ్ ఎలా ఉంది? నీ మనస్సు ఎలా ఉంది? ఏంటి తింటున్నావు? ఆరోగ్యానికి మంచిది, ఇది నా శరీరాన్ని పెంచుకోవాలి, నాకు మంచి అన్నం రావాలి. దేవుడికి అది ఇష్టమా లేదా ఆలోచించి. దేవుడితో కనెక్షన్ ఉండదు. నాది, నా శరీరం, నా జీవితం. ఎంతమంది ఈరోజు ఆ గ్రహింపు కలిగి జీవిస్తున్నారు? ఎంతమంది ఉన్నారు ఈరోజు ఇది నా జీవితం కాదు, నా జీవితాన్ని దేవుడిచ్చిన ఆల్రెడీ మొదటి జీవితాన్ని నాశనం చేసేసుకున్నాను, నా పాపాల చేత పూర్తిగా భ్రష్టత్వంలోకి వెళ్ళి చచ్చిపోయిన స్థితిలో నా దేవుడు రక్తం ఇచ్చి కొనుక్కున్నారు. కాబట్టి నేను నా యజమానుడైన యేసయ్యకి అప్పగించుకుంటున్నాను. నా దేవుడికి నేను సమర్పించుకొని ఆయనకి ఇష్టమే నా జీవితంలో జరగాలి. ఈ దేహం దేవుని ఆలయం కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ ఇంకో చోట ఉంటుంది, మీ దేహాన్ని పాడు చేస్తే దేవుడు మిమ్మల్ని పాడు చేస్తారంట. దేవుడే తలుచుకుంటే సర్వనాశనం జీవితం. ఇంకా దేవుడే మన మీద గనక రివర్స్ అయితే, ఈ దేహాన్ని పాడు చేసుకుంటే దేవుడు మిమ్మల్ని పాడు చేస్తారు. నేను చాలాసార్లు చెప్పాను, మా సేవకుడి ద్వారా విన్న మాట. ఒక ఇంటికి పాస్టర్ గారు అంటే, ఆ ఇంట్లో ఒక తండ్రి, ఇద్దరు కొడుకులు కనబడ్డారంట. భార్య లోపల ఉంటుంది. పెద్ద కొడుకు భయంకరమైన గొడవ రభసవ చేతనంట. చిన్నోడు మౌనంగా ఉన్నాడంట. పాస్టర్ గారు డౌట్ వచ్చి ఉండబట్టలేక, ఆ బ్రదర్ ఏమనుకోవద్దు, ఏంటి వీళ్ళిద్దరూ, ఒకడేమో భయంకరమైన కోతిలాగా ఉన్నాడు, పణముచ్చులాగా చెట్లు ఎక్కుతున్నాడు, చిన్నోడు ఇంత కామ్గా ఉన్నాడు. యాక్చువల్లీ చిన్నోడు కదా యాషాలు వేయాలి పెద్దోడు కంటే. పెద్దోడు మారు మనసు లేనప్పుడు పుట్టాడు, చిన్నోడు మారు మనసు వచ్చినా పుట్టాడు. అది తేడా. మారు మనస్సు లేని వ్యక్తులు ఏం మాట్లాడతారు తెలుసా? నా ఇష్టం, నాది, నా జీవితం, నాకు నచ్చినట్టు వెళ్తా, నాకు నచ్చినట్టు తిరుగుతా, నేను రాను ఆరాధనకి, నేను పరిచయం చేయను, నువ్వెవడో నాకు చేయించడానికి, నువ్వు అంటే మాత్రం చేసేస్తానా, నాకు నచ్చాలి కదరా, నేను చేయనురా. ఇలా మాట్లాడతారు మారు మనసు లేని వాళ్ళు.
మారు మనసు ఉన్నవాళ్ళు ఎవరు చెప్పక్కర్లా, దైవజనం చెప్పక్కర్లా. నేను దేవుని చేత పిలువబడ్డా, దేవుని చేత రక్షించబడ్డా, నేను ఖాళీగా ఉండదు, దేవుడు ఆనందించాలంటే ప్రజలకు ఉపయోగపడాలి, వాళ్ళ పనాలు చేసుకుని వెళ్ళిపోతారండి. ఇంకా నువ్వు మారు మనసు లేకుండా ఉన్నావంటే భ్రష్టత్వంలో ఉన్నావు. దేవుడు నీకు ఏ మేలు చేయరండి. నువ్వు ఏమైనా చేయి, మారు మనసు లేకుండా ఆయన నీకు ఆశీర్వాదం ఇవ్వరు. ఆ తర్వాత ఏసావు కన్నీళ్లు విడిచినను ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచిన దేవుడు అతనికి అవకాశం ఇవ్వలేదు. మీరు ఈ గ్రహింపు ఉందా మీకు? నా జీవితం ఇది నాది కాదు, నేను పూర్తిగా దేవుడికి కంట్రోల్కి వెళ్ళిపోవాలి, దేవుడు నన్ను కొన్నారు, నా మీద నాకు హక్కు లేదు. నేను ఒక వస్తువు కొనుక్కుంటే ఆ వస్తువు మీద నాకు హక్కు ఉంటుంది, కొన్నాను కాబట్టి. మరి దేవుడు నన్ను కొన్నారు కాబట్టి నా మీద పూర్తి హక్కు దేవుడికి ఉంది. ప్రభువా, మీరు చెప్పినట్టే చేస్తా, మీకు లోబడతా, నా మీద నాకు హక్కు లేదు, నేను పూర్తిగా సంతోషంగా మీకు అప్పగించుకుంటున్నాను నా జీవితాన్ని, నా దేహాన్ని అని ఎంతమంది ఈరోజు ఉన్నారు చెప్పండి? అందుకని ఆశీర్వాదాలు లేవు, అందుకని విడుదల లేవు, అందుకని మంచి రోజులు లేవు. కొద్ది లేనిగా ఏడుపు, శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు. కారణం ఏంటంటే ఈ వాక్యం మన పట్ల నెరవేర్చబడట్లేదు. దేవుని పిల్లరా, చెల్లి నాతో మాట్లాడిన మాట, అన్నయ్య నన్ను నేను శపించుకుంటాను, నన్ను నేను శపించుకుంటా నేను నా సమస్యలు బట్టి, నా దాన్ని బట్టి. సూపర్ అమ్మ. నేను అడిగాను, నీకు ఎవడిచ్చాడు శపించుకునే అధికారం? అంటే నీ దేహం నీదే అనుకుంటున్నావు, నీ దేహం దేవుడిది అనుకోవట్లా, దేవుడు ఇచ్చారనుకోవట్లా. కాబట్టి దేవుని దేహాన్ని నువ్వు శపించేస్తున్నావు. సూపర్, నీకు మాత్రం అగ్నిగుండం ఉంటుంది గ్యారెంటీ. నిన్ను శపించుకుంటానికి చాలా మందికి ఈ రోగం ఉంది. నా బతికింతే, నా జీవితం ఇంతే, నేను బాగుపడను, నాకు ఇంకా మంచి రోజులు రావు, నాలాంటి దరిద్రుడు బతకూడదు. గుర్తుందా మీకు? పిలాతు అనుకుంటా ఈ పాపం నా మీద, నా పిల్లల మీద రాకుండా అని చేతులతో కడిగేసుకుంటాడు. వీళ్ళందరూ ఏమంటారు తెలుసా? మా మీదకి రావాలి ఆ శాపం, మా పిల్లల మీదకి రావాలి అని నోటితో చేతులారా శాపాన్ని పెట్టుకుంటారు. పిల్లలకు కూడా శాపం పెట్టేస్తారండి. మా మీదకి, మా పిల్లల మీదకి వచ్చునుగాక అంటే వెంటనే జరగల. కానీ కొంతకాలంలో ఏం జరిగింది తెలుసా? ఒక రాజు ఇజ్రాయెల్ ఆ దేశం మీదకి వెళ్ళి కోతకు వచ్చాడంట. మొత్తం అందరినీ రక్తపాతం జరిగిందంటండి. కొంతకాలం కిందట మా మీదకి, మా పిల్లల మీదకి శాపం వచ్చునుగాక. నువ్వు దేవుని బిడ్డవి, నీ నోటికి పవర్ ఉంటుంది, దేవుడు నీకు ఆ పవర్ ఇచ్చారు. నువ్వు ఇష్టం వచ్చినట్టు నా జీవితం నాశనం అయిపోవాలి, నా జీవితం వేస్ట్, నేను ఇంకెందుకు పనికిరాను, నాకు ఏ మంచి రోజులు రావని నువ్వు నోటితో అంటే ఆయన ఏం చేయలేరు, ఆయన ఏమీ చేయలేరు. అలాగే నీ ఇష్టం ఆమె నేస్తారు ఆయన. నేను అంటాను, ఆయన ప్రాపర్టీ మీద నీకు హక్కు ఎలా వచ్చిందని అడుగుతున్నా దైవజనుడుగా. ఆయన సొత్తైన నీ దేహం మీద, నీ జీవితం మీద నీకెలా అధికారం వచ్చింది అంటే కనీసం ఆ సెన్స్ కూడా లేకుండానే క్రిస్టియానిటీలో నువ్వు ఇంతకాలం ఉన్నావు అన్నమాట. క్రైస్తవ లోపల ఎన్ని సంవత్సరాలు అయినా ఇది నా దేహం కాదు, నా జీవితం కాదు, నా మీద నాకు హక్కు లేదు, దేవుడికే పూర్తి హక్కులు ఉన్నాయి. చెప్పించుకోవడం ఏంటండి? చెప్పించుకోవడం నాకు అర్థం కాదు. విశ్వాసంతో మంచి రోజులు వస్తాయి, ఎక్కడ తప్పిపోయానో, ఎక్కడ సరి చేసుకోవాలో, నేను మంచి రోజులు రాకపోవడానికి కారణం ఏంటో అని తెలుసుకొని దైవజన్ని అడిగి తెలుసుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. కానీ నా జీవితం ఇంతే, నా నోటితో నేను పలుకుతాను, నా నోటితో శపించుకుంటాను. శపించుకో, ఎవరికి కావాలి? నువ్వు చెప్తే ఎవరికి? దేవుడి రాజ్యానికి ఏమైనా ఆగిపోద్దా? దేవుడికి ఏమైనా మహిమ ఆగిపోద్దా? మహిమ తగ్గిపోయిందా? ఏ పిచ్చి పిచ్చి పనులు, ఈ పిచ్చి ప్రయత్నాలు, ఈ పిచ్చి ప్రవర్తన నాకేం అర్థం కాదండి. దేవుడు మనకి శ్రేష్టమైన జీవితం ఇవ్వాలని, మనల్ని రక్తం ఇచ్చి కొనుక్కొని ప్రపంచానికి మనల్ని ఆశీర్వాదంగా మార్చాలని ఆయన ఆశపడితే, నా ఇష్టం, నా జీవితం, నేను శపించుకుంటాను. నీ ఇష్టం ఏంటి? నాకు అర్థం కాల. నా ఇష్టం అంటానికి మనకు మనంగా పుట్టలేదు, మనకు మనంగా పెరగలేదు, రేపు మన చేతిలో ఏమీ లేదు. అన్ని దేవుడి కంట్రోల్లో ఉన్నాం మనం. నా ఇష్టం అని ఎలా వస్తుంది? నా జీవితం అని ఎలా వస్తుంది? అసలు నీకు అహంకారం ఏంటి? ఆ గర్వం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. 1 Corinthians 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారని మీరు ఎరుగురు కదా. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయను. సరే, ఎంత మాట అండి! ఎవడైనా దేవుని ఆలయము పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయను. చూడండి, ఒక్క మాట, నా ఇష్టం అన్నావు అనుకో, దేవుడు అంటారు నా ఇష్టం రా, నీ ఇష్టం కదా, నీ ఇష్టం నువ్వు చెయ్యి, నా ఇష్టం నేను చేస్తా. ఎవరు గెలుస్తారండి? ఎందుకంటే దేవుడితో గేమ్స్, దేవుడితో యుద్ధం చేయడం ఏంటంటే దరిద్రంగా, అసహ్యంగా, పిచ్చితనం. కాకపోతే నా ఇష్టం, నా దేహాన్ని పాడు చేసుకుంటా, ఓకే నీ ఇష్టం,
నా ఇష్టంగా నేను అప్పచెప్పేస్తా శత్రువుకి. సంసోన్ అంతటోనే దేవుడు అప్పచెప్పేశారు శత్రువులకి. సంసోను నా ఇష్టం అనుకున్నాడు, పక్కకి వెళ్ళిపోయాడు. ఇది నా జీవితం కాదు, మా అమ్మ నాన్న చెప్పారు, నువ్వు ప్రత్యేకంగా ఉండాలరా బాబు, నువ్వు ప్రత్యేకించబడినవాడు, అభిషేకించబడినవాడు, నువ్వు నీ కోసం పుట్టలేదురా, దేవుడు ఒక ఉద్దేశంతో పుట్టించారు అని చెబితే కొంతకాలం తర్వాత అయ్యగారికి లోకవాసులు లోక కోరికలు వచ్చేసి ఏం చేశాడు? దేహాన్ని పాడు చేసుకున్నాడు, జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. దేవుడు ఊరుకున్నారా? ఈ వాక్యంలో ఎలాగైతే దేహాన్ని పాడు చేసుకుంటారో దేవుడు వారిని పాడు చేస్తారు. దేవుడే అప్పచెప్పేశారు. దేవుడు అతన్ని ఎడబాసాను, ఆ విషయం తెలియదు, ఆ విషయం అర్థం కాక ఏంటో విరజల్లుకొని అంటున్నాడు. ఏంటో అయిపోయింది అక్కడ. నువ్వు ఎప్పుడైతే దేవుడికి శత్రువుగా మారుతావో దేవుడు కూడా నీకు శత్రువుగా మారుతాడు. దేవుడికి నువ్వు మంచిగా ఉన్నంతసేపు ఆయన మంచిగా ఉంటారు. నువ్వు దేవుడికి ఎప్పుడైతే తిరుగుబాటు చేయడం మొదలు పెడతావో ఆయన నీ మీద పగ తెచ్చుకోవడం మొదలు పెడతారు. పగ తెచ్చుకునే దేవుడు ఆయన. అనివ్వండి, మామూలు అభిషేకం 1000 మందిని సినిమా హీరోలు ఇప్పుడు అన్ని డూబు, అంత అబద్ధం, అదంతా క్రియేటివిటీ నటనది. కానీ రియల్గా ఒక మనిషి 1000 మందిని గాడిద ముక్కుతో చంపేసిన అభిషేకం అండి. అంత ఆధిక్యత దేవుడు అతనికి ఇచ్చారు. ఒక సింహాన్ని అంట మేక పిల్లను చీల్చినట్టు సింహాన్ని చీల్చిపారే. సింహాన్ని అంట, సింహాన్ని చంచడం ఏంటి? ఆ శక్తి అభిషేకం వరాలు ఇస్తే మనోడు ఏం చేశాడు? ఇది నా దేహం, ఇది నా ఇష్టం, ఇది నా జీవితం, నా కళ్ళకు నచ్చింది చేస్తాను, నాకు ఇష్టమైన మనిషి దగ్గరికి వెళ్ళిపోతానని దేహాన్ని పాడు చేసేసుకున్నాడు. దేవుడికి రగిలిపోయింది. ఒరే, నీ దేహం పాడైపోతే నేను నీలోకి వచ్చి ఎలా పనిచేస్తానరా? నీ దేహం పాడైపోతే నేను పరిశుద్ధుడిని కదరా, నువ్వు దేహాన్ని పాడు చేసుకుంటే నేను నీలో ఆత్మకార్యం ఎలా చేస్తానరా బాబు? ఆత్మకార్యం ఎలా చేస్తాను? నేను పరిశుద్ధుడినిరా. అప్పటి వరకు రోడ్డు మీద సింహం అతని మీదకి వచ్చినప్పుడు దేవుడు టక్మని పైనుంచి వచ్చారు, పరిశుద్ధాత్మ టక్మని శక్తిని ఇచ్చారు, చీల్చి పారేసాడు అంతే స్పాట్ లో. టక్మని ఇలా సింహాన్ని చీల్చేయడం ఏంటి? సింహాన్ని చీల్చడం ఏంటి? మేకనే చీల్చడం. కోడిని కూడా గట్టిగా ఇద్దరు పట్టుకోవాలి, ఒకడు కూడా ఉసుకు దాని మేడ ఎంత ఉంటది కోడి మేడ. సింహాన్ని చీల్చి పారేసే అంత సర్వశక్తిమంతుడు శక్తిని ఇచ్చేశారు. ఎప్పుడు? అతని దేహం మంచిగా ఉన్నప్పుడు, చక్కగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ వచ్చి దర్శించగా, శక్తినుగా వాడుకోగా. ఎప్పుడైతే దేహాన్ని సంసోను పాడు చేసుకున్నాడో ఆటోమేటిక్ గా దేవుడు రావటం ఆపేశారు. దేవుడు అభిషేకాన్ని తీసేసుకున్నారు. యెహోవా అతనిని ఎడబాసెను అని తెలియక తను దాన్ని ఏమంటారు, విరజిమ్ముకొని చైన్లు ఇలా అంటే తెగట్లేదు. ఏమైందిరా? ఏమైంది? చక్క ఎంత పెద్ద పెద్ద సంఖ్యలు వేసిన తెంపుకునేవాడిని కదా. నీ కూడా గతే పట్టేస్తుంది. సంసోను పెట్టిన గతే పట్టింది. నా జీవితం, నా దేహం, నా ఇష్టం, నాకు ఇష్టమైనప్పుడు ఎగురుతాను, నాకు ఇష్టమైనప్పుడు పడుకుంటాను, నాకు ఇష్టమైతే పరిచర్య చేస్తాను, లేదనుకో సంసోనికి పట్టిన గతే నీకు పట్టింది. సంసోన్ని మాత్రమే దేవుడు ప్రణాళికతో పుట్టించారా? మన మీద ప్రణాళిక లేదా? మనల్ని దేవుడు పిలిచిన ఉద్దేశం ఆయన రాజ్యం కోసం కాదా? రక్తం ఇచ్చి కొనుక్కుంది. నువ్వు పాపం చేయడానికి రక్తం కార్చాలా? ఆయన ఉమ్ములు భరించాలా? దెబ్బలు తినాలా? పిడికిలు బుద్ధులు తినాలా? మాటలు ఇవన్నీ భరించాల్సిన అవసరం ఉంది? ఇష్టం వచ్చి నువ్వు బతికేదానికి నిన్ను నమ్మారు ఆయన. నువ్వు రక్తం ఇచ్చి కొనబడిన తర్వాత నువ్వు మారిపోతావు, మారు మనసు పొంది హ్యాపీగా పర్ఫెక్ట్ గా అయిపోయి దేవుడిని సంతోషపెడతామని ఆయన నమ్మకంతో నేను పిలుచుకున్నారు క్రైస్తవ్యంలోకి. కానీ ఈరోజు నమ్మకాన్ని ఒమ్ముపాలు చేసేసి నీ దేహాన్ని పాడు చేసుకుంటూ నీకు నచ్చినట్టు తినేస్తావు, నీకు నచ్చినట్టు ఎక్కడ పడితే అయ్యో ఈ దేహం పాడైపోద్దేమో, నీ తింటే రేపు దేవుడి రాజ్యం కట్టలేనేమో. ఒక యవనస్తుడు జిమ్మిల్లిట్ అనుకుంటా పేరు పక్కన పెడితే, అతను యవన వయసులో ఉన్నప్పుడు నేను దేవుడి రాజ్యం కట్టాలి, దేవుడు పని చేయాలి అని దానికి తగ్గట్లు మొత్తం డిజైన్ చేసుకున్నాడంట. రోజు వాకింగ్ చేయటం, రోజు బాగా ఇంగ్లీష్ రాకపోతే చదువుకోవటం, దేవుని రాజ్యం కడటానికి కావాల్సినవన్నీ సిద్ధపాటు చేసుకుని జీవితాన్ని సెట్ చేసుకుంటే ఆ తర్వాత అంట వాడుకున్నారంట దేవుడు. ప్రపంచవ్యాప్తంగా వాడుకున్నారంట ఒక వ్యక్తిని. అతను వాడబడ్డాడు దేవుడి చేతిలో. రేపు భూలోకంలో పరలోకంలో అతను గొప్ప స్థానం ఉందండి. మీలో చాలా మంది ఏంటంటే పొద్దున్నే లెగాలి అనగానే నా ఇష్టం. ఎందుకు ఎంతసేపు చెప్తున్నానంటే మీ అందరిలో వైఖరి ఎలా ఉంటుందంటే నా ఇష్టం అండి, నా జీవితం లేకనో పొద్దున్నే నాకు ఇష్టం ఉండదు, నా శరీరాన్ని సుఖపెట్టుకుంటాను. దేవుడిని నాలో నివసిస్తున్నారు, దేవుడికి ఎక్కువసేపు నిద్రపోతే ఇష్టం ఉండదు, తెల్లవారుజామున దేవుడు నా దగ్గరికి వస్తారు, నాతో మాట్లాడతారు. ఆ సెన్స్ ఏంది? ఈ దేహం నాది కాదు
అన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాం. ఈ జీవితం నాది కాదు అన్నప్పుడు ఏది పడితే తినము, రోడ్ల మీదకి వెళ్ళం, లోక స్నేహాలు చెయ్యం మనం. అమ్మో దేహం పాడైపోతే దేవుడిని పాడేస్తారు. సంసోను గుడ్డోడైపోవడం ఏంటి? అప్పుడు దాకా కళ్ళున్నాయి, అభిషేకం ఉంది, బలం ఉంది, దేవుడు తోడున్నారు. ఎప్పుడైతే దేహాన్ని పాడు చేసుకున్నాడో ఆటోమేటిక్ దేవుడు దూరం అయిపోయారు. కళ్ళు పీకేశారు, నవ్వుకుంటున్నారు అందరూ. అరే ఈడేరా, అరే రే సింహాన్ని చీల్చినోడు చూసారు, ఈ రోజు గుడ్డోడు అయిపోయాడు, అరే తిరగలు విసురుతున్నాడు. నీ బతుకు అంతే. సంసోను కాలంలో రక్తం చిందించబడలేదు. ఇంకా అప్పటికి దేవుడు సంసోను కోసం రక్తం కార్చకపోయినా దేవుడికి అంత కోపం రగులుకుంటే, అంతగా శత్రువుకి అప్పచెప్పేస్తే నడి రోడ్ల మీద అతన్ని కొట్టుకుంటూ తీసుకెళ్లారండి సంసోన్ని. ఎలాంటి జీవితం ఎలా అయిపోయింది? అలాంటి దేవుడు నిన్నెలా ఊరుకుంటారు? ప్రాణం పెట్టిన దేవుడు నిన్నెలా ఊరుకుంటారు? తన రక్తంతో కొన్న నిన్ను ఎలా వదిలేస్తారండి? నాకు అర్థం కాదు. ఎందుకు వదిలేస్తారు? ఎట్టి పరిస్థితుల్లో వదలరు. స్పాట్ ఎప్పుడు పెడదామా, ఎవరికి అప్పచెప్దామా, నిన్ను ఏ శత్రువుకి అప్పచెప్దామని ఎదురు చూస్తూ ఉంటారు. తగిన సమయం దానిలో చూసుకోండి. తగిన సమయం అందు కీడు పంపించే దేవుడు. తగిన సమయం అందు కీడు పంపించేటప్పుడు కూడా వెంటనే పంపించరంట. శిక్ష వేసేటప్పుడు వెంటనే అయ్యారంట. తగిన సమయం ముందు నీ కాలు చేసేస్తారు గ్యారంటీగా. నీకు రోడ్డు మీద పడేస్తారు, యాక్సిడెంట్ పాలు చేసేస్తారు, నీకు ఉద్యోగం పీకి పారేస్తారు. ఎందుకని? నీకు ఆ సెన్స్ లేదు. ఈ దేహం నాది కాదు, నా దేవుడిది. నా దేవుడు నన్ను ప్రేమించి రక్తం ఇచ్చి కొన్నారు నన్ను. బాబోయ్, నా దేవుడికి అణిగిమణి ఉంటా నేను. ఒకప్పుడు అహంకారిని, ఇప్పుడు అలా ఉండను. ఒకప్పుడు గర్వాంధుని, ఇప్పుడు నేను అలా ఉన్నాను. ఒకప్పుడు సిగరెట్లు మందు తాగాను, ఒకప్పుడు రోడ్ల మీద తిరిగాను, ఒకప్పుడు చెడ్డ స్నేహాలు చేశాను, ఒకప్పుడు బూతులు మాట్లాడాను, ఒకప్పుడు నా దేహాన్ని పాడు చేసి పనులు చేసుకున్నాను. ఈరోజు నేను అలా చేయకూడదు. చేస్తే నాకు అయిపోతుంది నా దేవుడి చేతిలో. ఆయన ప్రేమాస్వరూపి, అదే టైంలో భయంకరుడు. ప్రతీదీ భక్తిలో వస్తుంది, ప్రతీదీ దేవుడు గమనిస్తారు. తిండిపోతులుగా ఉండదని దేవుడు చెప్తున్నారు. కత్తి పెట్టుకుంటారా బాబు మెడకి. మీరు పిలవబడింది ఎందుకు? తినటానికి కాదు. మీరు పిలవబడింది రోడ్ల మీద ఊర కుక్కలా తిరగడానికి కాదు, నా రాజ్యం కట్టడానికి. నా రాజ్యం కట్టడానికి మిమ్మల్ని పిలిచారు. భ్రష్టత్వంలో ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని పిలిచారు, చెడిపోయినప్పుడు పిలిచారు, పాడైపోయినప్పుడు పిలిచారు. పుచ్చిపోయిన వంకాయలు ఎవడు కొనుక్కోడండి, దేవుడు కొనుక్కున్నారు. రక్తం ఇచ్చి కొనుక్కొని త్వరగా మారు మనసు పొంది నాకు నచ్చినట్లు నీ దేహాన్ని డిజైన్ చేయి. నీ దేహంలో నేను సంచరిస్తా, నీ దేహంలో నేను పనిచేస్తా, నీ ద్వారా జనాంగాలు రక్షించుకుంటా, నీ ద్వారా అనేక మంది నా వైపు తిప్పుకొని నీ ద్వారా నేను రాజ్యం కట్టుకుంటాను. ఎంతమంది ఈరోజు సహకరిస్తున్నారు దేవుడికి? ఎంతమంది నేను సిద్ధం ప్రభు, నన్ను వాడుకోండి అయ్యా, నాకేమొద్దా, ఏ వ్యసనాల జోలికి వెళ్ళనయ్యా, నేను ఇంకా లోకం జోలికి వెళ్ళనయ్యా, నేను మీ సొత్తు ప్రభు, నా దేహం మీ ఆలయం ప్రభు, నాలో నివసించండి అయ్యా, నా బంగారం అయ్యా. అసలు నాలో నివసించడం ఏంటయ్యా, మీరు నన్ను వాడుకోవడం ఏంటయ్యా అని ఎంతమంది పరవశిస్తున్నారు, ఎంతమంది సిద్ధపడుతున్నారు. పంది తిన్నట్టు తిని పంది పొడుగునట్టు పొడుగు మీరు క్రైస్తవులు ఎక్కడ అవుతారా బాబు? నాకు అర్థం కాదు. ఈ తిండిపోతులు, ఈ నిద్రపోతులు, ఈ దరిద్రపోతులు, ఈ వదరపోతులు ఎక్కడి నుంచో ఎలా దేవుడు రాజ్యానికి వస్తారు? నాకు అర్థం కాదు. ఎలా ఊరుకుంటారు దేవుడు? సంసోన్ని రోడ్ల మీద తిప్పేశారండి. ఆయన మామూలుగా కాదు, కావాలని తీసేశారు శక్తి అంతా. ఆయన అనుకుంటే పైకి తీసుకెళ్ళగల, ఆయన ముందు కింద తీసుకెళ్ళిపోతారు. అహంకారుల అహాన్ని అణిచేసే దేవుడు ఆయన. కొంచెం కూడా భయం గాని, దేవుడు రేపొద్దున నన్ను అప్పచెప్పేస్తారు, శత్రువుకు అప్పచెప్తారు, దేవుడు మౌనంగా ఉన్నారంటే నన్ను క్షమించేస్తున్నారు, నన్ను భరించేస్తున్నారు, నా దేవుడు బంగారం అంటే అంత పిచ్చి దేవుడేం కాదు ఆయన. స్పాట్ రెడీ చేస్తున్నారు. సువార్తల్లో మాట ఉంటుంది, కాపర్ లేని గొర్రెలు వలె వాళ్ళు ఉన్నందుకు ఆయన వారి మీద కనికరపడ్డారు. కాపర్ లేరు, నడిపించే వాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, అప్పుడు కనికరపడ్డారు. నీ మీద కోపంతో ఉంటారు ఆయన. ఎందుకని? నిన్ను తీసుకొచ్చి ఆయన సన్నిధిలో కూర్చోబెట్టుకున్నారు, నీకు సమృద్ధి అయిన వాక్యం ఇస్తున్నారు, రోజు వాక్యం ద్వారా నీకు ఉదక స్నానం చేయిస్తున్నారు. నీకు సమృద్ధి ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆత్మీయ ఆహారం, ఆత్మీయ మెటీరియల్ ఎక్కువ ఇచ్చేశారు. చూడండి, తల్లిదండ్రులు మీరు ఆలోచించండి ఒకసారి. పిల్లలకి మెటీరియల్ ఇచ్చి రాత్రిపూట అమ్మ కూర్చొని టీ ఇచ్చి చదవరా, బాగా 10th క్లాస్, డిగ్రీ ఫైనల్, దీన్ని బట్టి భవిష్యత్తు ఉంటది అని గనక అన్ని ఇచ్చిన తర్వాత ఆడు ఫెయిల్ అయ్యి 0 తీసుకొచ్చాడనుకో, కొట్టు కొడతారు తెలుసా తల్లిదండ్రులు. అరే డబ్బు పెట్టానరా, చదివిచ్చానరా, అరే నా నిద్ర కూడా త్యాగం చేసి కూర్చొని టీ ఇచ్చానరా నీకు, కొట్టు కొడతారు. కొన్నిసార్లు తల్లిదండ్రులు అయితే ఆడిని వదిలేసి ఆస్తిలో 0 కూడా ఎవరండి. మరి దేవుడి పరిస్థితి, నీ మీద ఆశ పెట్టుకున్నారు, నీ ద్వారా ప్రపంచాన్ని రక్షించుకోవాలి, నీ ద్వారా జనాంగాన్ని రక్షించుకోవాలంటే పంది తిన్నట్టు తింటారంటే నాకు అర్థం కాదు. దేవుడి కోసం మనం అన్నిటినీ త్యాగం చేయాలి, నిద్రని త్యాగం చేయాలి, తిండి త్యాగం చేయాలి, ఆనందాన్ని, లోకాన్ని అన్ని త్యాగం చేసి ప్రభువా నన్ను వాడుకోండి అయ్యా, నన్ను వాడుకోండి. అది కదా ఆశీర్వాదం జీవితం.
మరి మనల్ని మనమే డిజైన్ చేసుకొని నేను దేవునికి ఉపయోగపడాలంటే ఇది అడ్డుగా ఉంది, నేను దేవుళ్ళు ఎదగాలంటే నాకు తిండి ఎక్కువ దున్నపోతులా తయారవుతున్నాను, నాకు నిద్ర ఎక్కువ అవుతుంది, నేను నిద్ర మానేయాలి, తిండి మానేయాలి, స్నేహాలు మానేయాలి, అప్పుడు దేవుడు నన్ను వాడుకుంటారు. ఆ సెన్స్ ఉండాలి కదా, ఆ గ్రహింపు ఉండాలి కదా, దేవుడి కోసం ఆ చిన్న చిన్న అయినా వదులుకునే మనసు రావాలి కదా. నేనేం చేయను, నేనేం వదులుకోను, నాకు అన్నీ కావాలి, నాకు ఆశీర్వాదం కావాలంటే శాపాలతో అస్సలు ఊరుకోను. ఆయన నిన్ను కష్టపడి నిన్ను రక్తం ఇచ్చి కొనుక్కుంది నువ్వు రోడ్ల మీద తిరుగుతావని కాదు, ఆయన రాజ్యం కడతామని, ఆయన్ని సంతోష పెడతామని. ఆయన చాలా డేంజరస్ ఫెల్. దేవుడితో మీకు సరిగ్గా తెలియదండి బాబు. నీ దేహం నీది కాదు, నీ జీవితం నీది కాదు, ఆయనది. ఆయన రక్తం ఇచ్చి ఒక పని కోసం నిన్ను ఇంకా భూమి మీద బతకనిస్తున్నారు. ఒక పని ఉంది కాబట్టి ఇంకా సజీవ లెక్కలో ఉంచారు. ఆయనకి పని ఉంది, నాతో దేవునికి పని ఉంది. నేను దేవుడు పని చేయడానికే బ్రతుకుతున్నాను. ఆయన నా దేహాన్ని కొనుక్కున్నారు, ఆయన నాలో నివసిస్తారంట. అమ్మో, క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలి, స్నేహాలు ఉండకూడదు, సినిమాలు ఉండకూడదు, లోకం ఉండకూడదు, అవన్నీ జాంతానై అని ఎవడికి వాడు సమర్పణ కలిగితేనే దేవుడు మెచ్చుకొని వాళ్ళని వాడుకొని ప్రపంచానికి ఆశీర్వాదంగా మారుస్తారు. లేదంటే సంసోనికి పట్టిన గతే పట్టింది. నా ఇష్టం అన్నయ్య, నేను నిద్ర చేయించలేకపోతున్నా, నేను తిండి తింటానే ఉంటా అంటే ఖచ్చితంగా సర్వనాశనం అయిపోతుంది. పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఫంక్షన్స్లు, బయటికి వెళ్తారు, అన్నీ మానేసి ప్రభా నన్ను వాడుకోండి, ప్రభా నన్ను వాడుకోండి.